హరిహర వీరమల్లు. ఈ మూవీ ఎలా ఉండబోతుంది? ఎక్స్‌పెక్టేషన్స్ ఎలా ఉంది మీకు? మూవీ ఎలా ఉన్నా హిట్ చేసే కెపాసిటీ మా ఫ్యాన్స్‌కి ఉంది. అవునా? అంటే బేసిక్‌గా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా! పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్‌లో ఉండిపోయారు కదా! సో కమింగ్ టు ఇటు మూవీస్ పరంగా క్రేజ్ ఉండిద్దో లేదో ఈసారి అని చాలా మంది అంటున్నారు. అఫ్కోర్స్ మూవీకి ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది. ఈ మూవీ హిట్ అయినా అవ్వకపోయినా ఓజీకి ఎక్కువ ప్రయారిటీ ఉంది అంటున్నారు. అంటే ఈ మూవీని నెగిటివ్ చేసినట్టేగా, ఈ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్ లేనట్టేగా కొంతమందికి. ఏ మూవీ అయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ అస్సలు తగ్గదు. ఎందుకు పవన్ కళ్యాణ్ అంత లైక్ చేస్తున్నారు మీరు? మేబీ ఐ డోంట్ నో, నాకు ఇష్టం అంతే. ఓకే. పవన్ కళ్యాణ్ లాగా ఇంకా ఎక్కడైనా చూసారా? అలాంటి వ్యక్తిని ఎక్కడైనా చూసారంటే ఏం చెప్తారు? నెవర్ ఎవర్. అవునా? బేసికల్లీ పవన్ కళ్యాణ్‌లో ఎక్కువ ఏమి ఇష్టం మీకు? ఆయనంటేనే ఇష్టం, ఇంకా అందులో అది ఇది ఏం లేదు. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా! పవన్ కళ్యాణ్ గారు అంటే బేసిక్‌గా మన డిప్యూటీ సీఎం పొజిషన్ వేరే వాళ్ళకి ఇద్దాం అనుకున్నారు కదా! సో అప్పుడు ఏమనుకున్నారు? డిప్యూటీ సీఎం పొజిషన్ ఆయన తీసేస్తే ఆయన పరిస్థితి ఏంటి? తీసేసిన ఆయన ఒకేలా ఉంటారు, తీయకపోయినా ఆయన ఒకేలా ఉంటారు. అవునా? మరి ఈ మూవీలో మాట వినాలి సాంగ్ పాడారు. సో ఈ సాంగ్ ఎలా అనిపించింది ఆయన ఓన్ వాయిస్‌తో? అదిరిందా? బేసికల్లీ గతంలో కూడా పాడారు, అంటే అత్తారింటికి దారేదిలో కూడా పాడారు. అప్పుడు కూడా చాలామంది ట్రోల్ చేశారు, కానీ మూవీ చూసే కొద్దీ దాని క్రేజ్ పెరిగిపోయింది సాంగ్. మరి ఈ మూవీ మీద కూడా బాగా, ఈ మూవీలో సాంగ్ కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు, అంతేం లేదు హైప్ అని. లేదు లేదు, ఖచ్చితంగా హిట్ అవుతుంది. మాట వినాలి సాంగ్ అనేది తెలుగులోనే కాదు, ఓవరాల్ అన్ని లాంగ్వేజెస్లో ఆయన పాడారు, 4 లాంగ్వేజెస్లో. సో ఎలా ఫీల్ అవుతున్నారు? డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉండి ఇటు అన్ని లాంగ్వేజ్లో ఇలాంటి ఫ్యాన్స్ కోసం పాడారు కదా, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ డిప్యూటీ సీఎం అనేది ఇంతవరకు మాకు ఎవరికి అంత తెలియదు. ఆయన పదవిలో ఉండబట్టే దానికంత క్రేజ్ వచ్చింది. డిప్యూటీ సీఎం పేరుకే క్రేజ్ వచ్చిందా? ఎస్. ఓకే, ఇంకొన్ని రోజులు అయితే డిప్యూటీ సీఎం అనే టైటిల్ కూడా పడిద్దాం సినిమాలో, డిప్యూటీ సీఎం అనే మూవీ కూడా. ఆఫ్ కోర్స్ డిప్యూటీ సీఎం గారి తాలూకా. అవునా? టైటిల్ నేమే డిప్యూటీ సీఎం గారి తాలూకా అని పడేలా. ఓకే, వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్. నథింగ్, హీ ఈస్ డెమిగాడ్ ఫర్ మీ. కళ్యాణ్ గారు అంటే అసలు ఏం చెప్తావు? పొలిటికల్ లీడర్. పవన్ కళ్యాణ్ గారిలో మీకు ఎక్కువ లైకింగ్ ఏంటి, ఏమి ఇష్టం? హెల్పింగ్ నేచర్. మూవీ ఒకటి వచ్చేస్తుంది, ఎలా ఉండబోతుంది? ఎక్స్పెక్టేషన్స్ అయితే బాగానే ఉన్నాయి. అవునా? బేసికల్లీ ఈ మూవీ మీద చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా, మూవీ అంత హైప్ ఉండదు, ఈ మూవీ హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఓజీ మాత్రం రికార్డ్ బ్రేక్ చేసిద్ది అని అంటున్నారు. ఈ మూవీని ఎందుకు డౌన్ చేసి ఓజీని ఎందుకు ఇంక్రీజ్ చేస్తున్నారు? ఏదైనా పవన్ కళ్యాణ్ గారి మూవీయే కదా. సో మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఈ మూవీ హిట్ అయిద్దా లేదా? అంటే చెప్పలేము, ఓకే, సిచ్యువేషన్స్ బట్టి. అవునా? సో మీకైతే హైప్ ఏ మూవీ మీద ఉంది? హరిహర వీరమల్లు ఆర్ ఓజీ? ఓజీ. ఓజీ, మీకు కూడా ఓజీనా? ఓకే, ఫైన్. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక సాంగ్ పాడారు కదా, మాట వినాలి సాంగ్. సో ఎలా అనిపించింది? ఆయన ఓన్ స్టైల్లో పాడారు కదా, ఎలా అనిపించింది? బాగుంది సాంగ్. ప్రీవియస్లో ట్రోల్ చేశారు కదా చాలా వరకు, అప్పుడు కూడా బాగానే ఉందని చెప్పి ట్రోల్ చేశారు, కానీ మూవీలో పాడినప్పుడు బాగానే ఉంది. మరి ఇప్పుడు కూడా ఈ సాంగ్ మీద కూడా ట్రోలింగ్ ఎక్కువైంది, బాగోలేదు, అంత ఏమీ హైప్ లేదు అంటున్నారు. మీ ఒపీనియన్ చెప్తారు? బాగుంది. పవన్ కళ్యాణ్ గారిలో ఆయన తీసిన మూవీస్లో ఫేవరెట్ మూవీ ఏంటి? అత్తారింటికి దారేది. ఆ రోజుల్లోనా? యా. అవునా? మరి ఇప్పుడు ఈసారి ఈ మూవీ చాలా గ్యాప్ వచ్చింది కదా, లేట్ అయింది కదా, ఫ్యాన్స్ చాలా అప్సెట్ అవుతున్నారు అంటారు, నిజమేనా? అప్సెట్ అవుతున్నారు మీరు? యా. త్వరగా రావాలంటారా మూవీస్? త్వరగా అంటే ఆయనకున్న షెడ్యూల్స్ బట్టి. ఓకే, ఎలా అనిపిస్తుంది? డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు కదా, అసెంబ్లీలో చూస్తున్నాం కదా, ఆయన రూలింగ్ చూస్తున్నాం కదా, పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఏం నార్మల్గా ప్రజల వైపు ఉండడం, ఇంకా సపోర్టింగ్, ఏమైనా ప్రాబ్లం వచ్చిందనే ఏమన్నా సాల్వ్ చేయడం. ఓకే చిన్న, ఇదివరకు లేడీస్ మనం విడిగా తిరగాలంటే చాలా ఇబ్బంది ఉండేది, బాయ్స్ పరంగా లేట్ నైట్స్ వెళ్ళాలన్న బయటికి. ఇప్పుడు లేడీస్ మీద సపోర్టింగ్, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి, లేడీస్ మీద ఏ అటాక్స్ జరిగినా వితిన్ సెకండ్స్లో పోలీసులు రెస్పాండ్ అవ్వాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉంటారు. ఆయన మాట తీరు ఎలా అనిపిస్తుంది? ఇలాంటి లేడీస్ గురించి ఆలోచించడం ఎలా అనిపించింది? విధానం ఎలా అనిపించింది? గతంలో ఏ లీడర్ అయినా ఇలాంటి వాళ్ళ గురించి ఆలోచించారు ఎవరు? గతంలో అయితే తెలియదు, కానీ ఇప్పుడైతే పర్లేదు. ఇలాంటి లేడీస్కి సపోర్ట్గా ఒక బ్రదర్లా ఉంటాడంటారా పవన్ కళ్యాణ్? డిప్యూటీ సీఎం పొజిషన్ నుండి స్టేట్ని కాపాడతాడంటారా మంచి అభివృద్ధితో? ఉంటారు. అంటే కరప్షన్ చేసినా పట్టుకుంటా అంటారు కదా, డిప్యూటీ సీఎంగా సినిమాలో పట్టుకుంటారు ఆయన కరప్షన్ చేస్తే చూసాము. సో మరి దీంట్లో రియల్ లైఫ్లో కూడా ఏమైనా సపోర్ట్ చేస్తారంటారా? చేస్తారు. ఆల్రెడీ ఒక చిన్న కేసెస్ సాల్వ్ చేశారు, ఇంకా రాబోయే రోజుల్లో ఏమైనా చేస్తారని మీ నమ్మకమా? చేస్తారు. అంటే బాబాయ్, నీ పేరేంటి బాబాయ్? నా పేరు బండారావున. బాబాయ్ గారు, చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది అని అదే చెప్తానండి. చంద్రబాబు నాయుడు పరిస్థితి బాగానే ఉంది. మందు ధరలు ఇదివరకు ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది బాబాయ్? ముందు 130, 150, 200 ఉండేది. ఇప్పుడు 130, 100 తగ్గిందా? తగ్గింది. ఎలా అనిపిస్తుంది? అంటే తగ్గింది, కానీ మందు ఏదో తేడా చేస్తున్నారు అనుకున్నాం. గత 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ లేదు, ఇప్పుడు 5 రూపాయలు అన్నా క్యాంటీన్ పెట్టారు కదా. పెట్టారు. భోజనం వెళ్ళాం అంటే పేద ప్రజలు వెళ్తారులే, మన వెళ్ళపోయినా వెళ్తున్నారు. 5 రూపాయలు భోజనం అనేది ఎలా అనిపిస్తుంది మీకు? అవన్నీ బాగున్నాయని అంటున్నారు. బాబాయ్ మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు అంటున్నారు కదా, ఏమి ఇచ్చాడు?
అదే పర్లేదు చెప్పు. అది కాదు ఓ బండి ఇచ్చాడంట ఏడు చంద్రబాబు ఉన్న బండ్లో ఇప్పుడు ఇస్తాడు. సంవత్సరానికి 3 అన్నారు కదా, 3 నెలలకు ఒకటి ఇచ్చాడంట ఇప్పుడు ఇస్తాడు. ఒకటి ఇచ్చాడు, ఇచ్చారా ఉచితంగా? ఒకటి ఇచ్చాడు, వాటి ఇచ్చి డబ్బులు మరి ఉన్న డబ్బులు ఇవ్వలేదు. బాబాయ్ గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? ఆ మాట అనుకోండి మంచిగా చేశాడు ఆయన. ఆడేం చేశాడు అడి దొంగ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అద్దద్దు. అప్పుడు ప్రతి ఇంటికి అమ్మఒడి అన్నీ వేశారు, ఆయన కూడా మంచి పనులు చేశారు. ఏం వేసాడండి, ఏం వేసాడు? ఎవడికో ఎంత 5 కోట్ల జనానికి ఎంత 1 కోటి జనానికి వేస్తే ఉన్నవాళ్ళు ఏమన్నా ఉన్నవాళ్ళు. గత 5 సంవత్సరాలు మందు తాగడం వల్ల ఎలాంటి ఇబ్బందులు మీకు? ఇబ్బంది మందు అంతా చెత్త మందు. ఇప్పుడు ఎలా ఉంది మందు? ఇప్పుడు బాగా తాగి పడుకుంటా. అంటే బాగుందనా లేకపోతే లిక్విడ్ ఎక్కువైపోయిందనే పడుకుంటున్నా, రేటు తగ్గిందని 100 రూపాయలు కోట. బాబాయ్ మరి ఆడవాళ్ళకి ఉచితంగా బస్సులు పెడతా అంటున్నారు రాబోయే రోజుల్లో, మరి ఏంటి మీ దీని సంగతి ఏం చెప్తారు? మొన్న ఏం పెట్టాడు ఏం పెట్టాడు అడిగి చంద్రబాబు చెప్పు, ఫోన్ చేయి. చంద్రబాబు నెంబర్ ఉందా? ఫోన్ చేయి. ఏం ఆడతావు? నేను మాట్లాడతాను. అన్నాడు అదే 12 నెలలో పింఛన్ రాస్తాను మొదటి రాస్తాను. ఏది రాసాడు అడి? పింఛన్ రాయలేదు, కొత్త వాళ్ళకి పింఛన్ రాయలేదా? రాయలేదు. 50 సంవత్సరాలు రాస్తాను. ఎంత వయసు? నాకు 65 సంవత్సరాలు. 60 సంవత్సరాలు 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు రాయనన్నాడు జగన్. 50 వచ్చింది. ఇప్పుడు రాస్తాడు. ఏడి 12 నెలలు పెడతాడు. ఇప్పుడు 8 నెలలు అయింది, ఇంక వచ్చే నెలలో పెడతా అంటున్నాడు. గత 5 సంవత్సరాలు ఆయన కూడా పెట్టారు కదా పింఛన్లు, గత ప్రభుత్వం. రాయలేదు కదా, రాయలేదు కదా. జగన్ అసలు పట్టించుకోలేదు అసలు. ఉన్నావా మంచి పని చేయలేదు. ఆడు ఎవరికో చేసుకున్నాడు. ఆడు ఎక్కడ తెలంగాణలో ఉన్నాడు. ఇక్కడ హైదరాబాద్ రాలేదు, విజయవాడ రాలేదు, వైజాగ్ రాలేదు. అటు ఎక్కడ ఎక్కుకొని ఏదో మెయింటైన్ చేసాడు. అందుకే మొత్తం తింగింది. ఉన్నవాడు చెప్పేస్తున్నాను. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం అంతా అంతలక్క తిరుగుతారు, అన్ని డబ్బులు వస్తాయి, చేస్తారు. ఏడు వచ్చిన కాంచే బదలు కూడా వేస్తున్నారు రోడ్లు అని. అంటే రోడ్లు వేస్తున్నారా తిరగేసేస్తున్నారా? తిరగేసేది మళ్ళీ వేసేస్తున్నాం. మంచిగా ఉంది. పేరేంటమ్మా? నా పేరు చెన్నమ్మ. ఏంటి మరి పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉంది. ఇప్పుడు 4000 పింఛన్ వస్తుంది కదమ్మా, ఇదివరకు ఎంత వచ్చేదమ్మా? అంత 3 అంటే 3 కూడా ఒకసారి ఇవ్వలేదు, పెంచుకుంటే 3 చేశారు. మీకు వచ్చేస్తున్నారు, ఇంటికి వచ్చేస్తున్నారు 4000 పింఛన్? ఇంటికి వచ్చారు. ఎక్కడమ్మా ఉండేది మీరు? కొండ మీద. కొండ మీదకి వస్తుంది ఇచ్చేస్తున్నారా? మరి మీరు దిగి సచివాలయంకి వెళ్ళి తెచ్చుకుంటారు? అక్కడికి వస్తారు మాకు అలా, మేము ఏమైనా లేకపోతే మేము వచ్చి తెచ్చుకుంటున్నాం కానీ వాళ్ళు కొండ మీదకి వచ్చి ఎత్తున్నారు. అమ్మా మీరు పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు కదమ్మా, మీకు డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చిస్తే 4000 కొద్దిగా నెల వరకు ఏదో ఒక ఆర్థిక సాయం, ఇలాంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయి? మళ్ళీ ఏమీ లేదు బాబు, ఇంటికి వచ్చి ఎత్తున్నారు, ఇబ్బందులు ఏమీ లేవు. అమ్మ మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కదమ్మా, ఈ ప్రభుత్వం ఇలాంటి పెద్దవాళ్ళని గుర్తించి రాబోయే రోజుల్లో మంచిగా ఇల్లులు కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కానీ, పింఛన్లు లేని వాళ్ళు పింఛన్లు కానీ, ఇంకేమైనా చేస్తారని నమ్మకం ఉందా చంద్రబాబు నాయుడు? ఉంది. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తారని ఉంది, మాకు కొంచెం పెంచుతారని ఉంది. చంద్రబాబు నాయుడు నమ్మచ్చా? ఏడు బాబు మాట్లాడుతున్నారు. కొంతమంది చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకి ఉచితంగా బస్సులు పెడతా అన్నారు కదా, ఇంకా పెట్టలేదు కదా? తెలియదు బాబు, మాకు వచ్చే డబ్బులు వస్తేనే మాకు మంచి. మరి వచ్చే నెల ఉచిత బస్సులు పెడతానని అంటున్నారు ఆయన. ఉచిత బస్సులు పెడతాం ఇలాంటి వాళ్ళకి బాగుంటుంది అంటారా? ఎక్కడ పోతాం బాబు? సరే సరే అదే బాగానే ఉంది బాబు, మా బాగానే ఉంది. ఇంటికి వస్తున్నారు, ఇస్తున్నారు. 4000 చేశారుగా, నీకు నెల అంతా సరిపోతుంది? సరిపోద్దంటే ఎంతవరకు అంతే బాబు, ఇది మందులు ఉంటాయి కదా చాలు. ఎంతవరకు వస్తుంది కదా, ఇంకా అంతవరకు తుప్పు పడాలి కదా బాబు, అంత కాదుగా. బాగానే ఉంది. గతంలో బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇది ఎప్పటికప్పుడు అంతే బాబు. కరెంట్ బిల్లు కానీ ఎక్కువ వచ్చిందని రేషన్ పీకడం అలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? నాకు తెలియదు. కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయి అన్నారు, మరి ఇప్పుడు ఎంత వచ్చిందో తెలియదు. అప్పుడు ఎక్కువ వచ్చినాయని అన్నారు. రేషన్ పీకేడాలు అలాంటివి ఏమైనా జరుగుతున్నాయమ్మా మీకు? వస్తున్నాయి బాబు, బియ్యం మొత్తం ఇస్తున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. అట్లే ఇప్పుడు నుంచి అప్పుడు అంటే ఇప్పుడేమో ఇదేం జరగలేదు, బాగా. అదే